నమస్తే, నా పేరు పడమటి విక్రమాదిత్య, ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్. ఏబీవీపీ బషీర్బాగ్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కారణం, తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు అయినప్పటికీ 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను నేటికి విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తునిద్రలో ఉండి విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి పనులను వ్యతిరేకంగా ఏబీవీపీ హెచ్చరిక జారీ చేయడానికి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీ దళిత విద్యార్థులు, బీసీ వర్గాల విద్యార్థులు అందరూ ఏకమై తెచ్చుకున్న తెలంగాణలో నేడు రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను పెండింగ్లో పెట్టడం అనంటే విద్యార్థులను దేశ భవిష్యత్తును నాశనం చేయడమే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీఏఎస్ఎఫ్ఆర్సి ఫీజులను పెంచుకోవడానికి ఇంజనీరింగ్ కళాశాలలకు మరియు లా కళాశాలలకు అనుమతినిచ్చింది. ఆ అనుమతి విద్యార్థులను అప్పుల ఊడిపిలోకి కూర చేయడానికి మాత్రమే అని ఏబీవీపీ తెలియజేస్తుంది. మనందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్లు 20,000 మాత్రమే వస్తాయి. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు 35,000 మాత్రమే వస్తాయి. కానీ అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఫీజులు మాత్రం 1,80,000, 1,90,000 రూపాయలు. అంటే మనం చూసుకోవచ్చు, వచ్చే ఫీజు రియంబర్స్మెంట్లు కేవలం 35,000 అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కట్టాల్సిన ఫీజులు 1,00,000కు పైగా ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు పెంచిన ఫీజులకు అనుకూలంగా ఫీజు రియంబర్స్మెంట్లను పెంచాలి. ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే రాబో కాలంలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లలో 15% విద్యకు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, విద్యకు 15% నిధులు కేటాయించకపోతే తరువాతి కాలాంశాలను ఏబీవీపీ అసెంబ్లీని అడ్డుకొని అసెంబ్లీని నడవనీయకుండా చేసే ప్రయత్నం చేస్తుందని హెచ్చరిస్తుంది. నా పేరు సురేందర్, ఏబీవీపీ బషీర్బాగ్ నగర కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తున్నప్పటికీ ఈ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నవి. మరి యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు కేవలం 7% పైన నిధులు కేటాయించి పేద విద్యార్థులకు అన్యాయాన్ని చేస్తున్నాడని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే అవతల పక్క రాష్ట్రాలైనటువంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలకు సైతం ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లలో 14-15% బడ్జెట్లు కేటాయిస్తూ ఉంటే, కానీ ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు కేవలం 7% నిధులు ఇచ్చి విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బర్లకు, గొర్రెలకు, బార్లకు మద్యానికి మంత్రి ఉండగానే తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చేటటువంటి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము సిగ్గుచేటు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా రేపు సోమవారం నుంచి అంటే 16వ తారీఖు నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనీసం విద్యాశాఖకు 16% నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు కనుక అదే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కనీసం 15% నిధులు విద్యాశాఖ కేటాయించకుంటే మాత్రం 17వ తారీఖు నాడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్షలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ నుంచి నీ మెడలొంపి అయినా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యాశాఖకు 15% నిధులు కేటాయించుకుంటామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది.